తెలంగాణలో వరుణుడు విజృంభణ మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి అత్యధికంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, వికారాబాద్ జిల్లా నవాబుపేట్లలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో వరుణుడు విజృంభణ మరో 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు మరో 2 రోజులు కూడా కొనసాగున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరి అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అదేవిధంగా మొత్తం వచ్చే 4 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా వరంగల్, ములుగు, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వర్షాల ప్రభావం ఈ 2 రోజుల పాటు కూడా, ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా పడతాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మరోవైపు వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచనతోటి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్ అధికారులు, డిఆర్ఎఫ్, హైడ్రా వీళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇక ఈ వర్షాలకు సంబంధించి ప్రధానంగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన ద్రోణి, అదేవిధంగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. వాస్తవంగా జూన్ నెలలో ఎక్కువగా వర్షాలు పడాలి, కానీ పడలేదు. అదేవిధంగా జూలైలో వచ్చిన తర్వాత 15 రోజులు దాటిన తర్వాత ఈ వర్షాలు అనేటివి మళ్ళీ మొదలయ్యాయి. అయితే ఈ 2 రోజుల పాటు కూడా వర్షాలు ఎక్కువ పడతాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం కొంత ఎండ వాతావరణం ఉన్నప్పటికీ ఆ తర్వాత మబ్బులు కమ్ముకొని ఈ వర్షాలు అనేటివి పడతాయని కూడా వాతావరణం కేంద్రం తెలిపింది. రైట్ విశాల్, మరి ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కొన్ని జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి ఆ జిల్లాలు ఏవి? ముఖ్యంగా
వరంగల్, ఖమ్మం, హన్మకొండ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అక్కడున్న ఆ జిల్లా కలెక్టర్లకు కూడా ఈ వాతావరణ సమాచారాన్ని అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయంతో ఆ జిల్లా కలెక్టర్లకు కూడా దానికి సంబంధించిన సూచన కూడా జారీ చేసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో అయితే అతి భారీ వర్షాలు, భారీ వర్షాలు పెద్దగా లేకపోయినప్పటికీ మోస్తారు వర్షాలు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. ఇక 2 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ద్రోణి నైరుతి ఋతుపవనాలు ఈ జూలై 15 వరకు కూడా పెద్దగా చురుగ్గా కదలలేదు. కానీ ఆ తర్వాత నైరుతి ఋతుపవనాలు తెలంగాణ మీదుగా చురుగ్గా కదలడం వల్లనే ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని ఆ తర్వాత వర్షాలు అనేటివి పడుతున్నాయని వాతావరణ అధికారులు చెప్తున్నారు. రైట్ విశాల్, థ్యాంక్ యూ.